ఈరోజు మీకోసం ఒక స్నాక్ తీసుకొచ్చేసాను నేను. ఈ స్నాక్ చాలా చాలా బాగుంటుంది, అది కూడా ఫ్రూట్తో. ఎప్పుడన్నా ట్రై చేశారా ఫ్రూట్స్తోని స్నాక్? చేయకపోతే చేయండి. మీరు ఇవి తినే ఉంటారండి మార్కెట్లో, రెస్టారెంట్స్లలో. గ్రిల్డ్ పైనాపిల్ ఈరోజు చేయబోతున్నాను. మీరు ఒకవేళ ఇది చూసారనుకోండి, అవునండి మేము తిన్నామండి ఈ రెస్టారెంట్లో, ఇలా చేస్తారా, ఇంత సింపులా అని మీరే అనుకుంటారు. సో మరి స్టార్ట్ చేద్దామా ఈ గ్రిల్డ్ పైనాపిల్? ముందుగా మనకు కావాల్సింది పైనాపిల్. మనం ఎప్పుడు జ్యూస్లకే వాడుతూ ఉంటాం కదా పైనాపిల్. జ్యూస్కి వాడకుండా తీసుకురండి. తీసుకొచ్చేసి పొట్టు తీయకుండా వెనకాల ముందు భాగం రెండు కట్ చేసుకొని 3 స్లైసెస్గా కట్ చేసుకోండి. చూడండి నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మీకు చూపించడం కోసం. ఇలా పైనాపిల్ ఇలా ఉంటుంది కదా, ఈ పైనాపిల్ని మీరు 3 భాగాలలో కట్ చేసుకోండి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ నా దగ్గర ఒక గ్రిల్ ప్యాన్ ఉంది. మీ దగ్గర ఉంటే ఇలాంటిది తీసుకోండి, లేదంటే రెగ్యులర్ పెనం మీద అయినా కూడా మీరు చేసుకోవచ్చు. ఈ గ్రిల్ ప్యాన్ కూడా రెడీగా ఉంది. ఆన్ చేసుకుందాం. ఈ మ్యారినేట్ కోసం ఈరోజు నేను తందూర్ స్టైల్, కొంచెం మరీ ఎక్కువ కాదు, కొంచెం తందూర్ స్టైల్ స్వీటిష్గా, కొంచెం కారం కారంగానే ఉంటే బాగుంటుంది. సో మరి దీనికి కావాల్సింది మనకి కారం, మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి అన్నీ. అలాగే పుదీనా, సన్నగా తరిగిన పుదీనా, జింజర్ పొడి, ఆ తర్వాత చాట్ మసాలా. ఇప్పుడు మనం సోంపు పొడి వేసుకుంటున్నాము కాస్త, కొంచెం అంతా పచ్చిమిర్చి పేస్ట్, అలాగే ఇందులో నిమ్మరసం, అలాగే ఇందులో కాస్త టమాటో కెచప్, 1 స్పూను వేసుకుంటే సరిపోతుంది. మరి సాల్ట్ కూడా కాస్త. మన మసాలా రెడీ అయిపోయింది ఈ పైనాపిల్కి పెట్టుకోవటానికి. ఒక్కసారి కావాలంటే మీరు టేస్ట్ చేయొచ్చు. కాస్త ఘాటుగా పులుపు, సూపర్గా ఉంది. ఇంకొంచెం నిమ్మకాయ వేసుకోవచ్చు. ఇంత సింపుల్ కదండి. మరి ఇంత సింపుల్ అయిన డిష్ మనం బయట పడి తినడానికి వెళ్తాము. మనమే ఈజీగా ఒక 50 రూపాయలు పెడితే మనకి పైనాపిల్ వచ్చేస్తుంది. అలాగే చక్కటి డిష్ రెడీ అయిపోతుంది. అలాగే కాస్త షుగర్ వేసుకుందాము, కొంచెం. ఆల్రెడీ మన పైనాపిల్ స్వీట్గా ఉంటుంది, సో వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ కొంచెం ఆ టచ్ కోసము. టమాటో కెచప్ కూడా కావాలంటే కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. సో మరి మన మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చేయితోని ఈ పైనాపిల్ తీసుకొని దీనికి చక్కగా పట్టించటం. అలాగే మనం లోపల ఇలా కట్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా మసాలా పెట్టాలి. సో మసాలా, పైనాపిల్ని రెడీ చేసేసాను గ్రిల్ చేసుకోవటం కోసం. చక్కగా మొత్తం మసాలా వేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఒక్క లాస్ట్ టచ్, కాస్త మీ దగ్గర క్యాస్టర్ షుగర్ ఉన్నా పర్వాలేదు, లేదంటే మామూలు షుగర్ అయినా కూడా ఒక్కసారి మీరు ఇలా స్ప్రింకిల్ చేసుకోండి ఈ పైనాపిల్ మీద. అంతే, చిట్టుకాడు, మరి ఎక్కువ కాదు. ఇప్పుడు మరి మన గ్రిల్ ప్యాన్ కూడా హీట్ అయిపోయింది. మరి బటర్తోనే గ్రిల్ చేసుకోవాలి. బటర్ వేసేయండి. పైనాపిల్ తీసుకోండి. ఇలా చక్కగా ఈ బటర్ మీద వేసేయండి. మనం 2 సైడ్లో కొంచెం కాలేంత వరకు మనం ఈ పైనాపిల్ని కాల్చుకుంటాం. కాస్త కాలిన తర్వాత ఇక్కడ ఎంత చక్కటి స్మెల్ వస్తుందంటే, బటరు, పైనాపిల్, పుదీనా, కాస్త ఆ లెమన్ జ్యూస్ పులుపుదనము, ఏం స్మెల్ వస్తుందండి. అంతా చాలా చాలా యమ్మీగా వస్తుంది. మరి ఎంత సింపుల్గా రెడీ అవుతుంది చూడండి. ఒక సైడ్ కాల్చిన తర్వాత ఇంకో వైపు కూడా
టర్న్ చేసుకోండి. ఇలాంటివి చేసేటప్పుడు నూనె వేయకండి, కాస్త బటర్ వేసుకోండి, టేస్టీగా ఉంటుంది. లేదంటే మీరు నూనె వేసుకొని కూడా కాల్చుకోవచ్చు, కానీ చెప్తున్నాను. డీప్ ఫ్రై చేసే కన్నా ఇలా కాస్త బటర్, ఎన్ని స్పూన్లు వేసామండి, ఒక 2 స్పూన్లు కూడా వేయలేదు, 1 స్పూన్ బటర్తో మనకి చక్కటి డిష్ రెడీ అవుతుంది కదా. మరి డీప్ ఫ్రై కన్నా ఇది బెటర్ కదా. ఇక్కడ చూస్తే మీరు గ్రిల్ మార్క్స్ కనిపిస్తున్నాయా మీకు మన పైనాపిల్కి? అంతే, మీరు గ్రిల్లే చేయాలని ఏం లేదు, చెప్పాను కదా. మామూలు పెనం మీద అయినా కూడా మీరు ఈ గ్రిల్ పైనాపిల్ని కాల్చుకోవచ్చు. సో మరి నేను ఇంకో వైపు కూడా స్లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. మరీ ఎక్కువ ఫ్లేమ్ పెట్టేశారనుకోండి మాడిపోతుంది, మనకి పైనాపిల్ సాఫ్ట్గా అవ్వదు. స్లోగా కుక్ చేసుకుంటే పైనాపిల్ స్లోగా కుక్ అయ్యి మనకి ఈ ఉప్పు కారము ఏవైతే మనం మసాలాలు వేసాం కదా అవన్నీ పైనాపిల్కి పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఈ గ్రిల్డ్ పైనాపిల్.